నాకు డాగ్స్ అంటే ఒకప్పుడు చాలా భయం. కానీ మా ఓరియో కార్డ్ మా ఇంటికి వచ్చిన తర్వాత డాగ్ లవ్ ఎంత ప్యూరో నాకు అర్థమైంది. వీడి క్యూట్ క్యూట్ థింగ్స్ చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఇలా ఎత్తుకొని ఉయ్యాలూపితే హాయిగా ముద్దుగా నిద్రపోతాడు. మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నట్టు ఉంటుంది మా ఓరియో కార్డ్ ఉంటే. ఇంత మంచిగా రెడీ అయి పిక్స్ తీసుకోకపోతే ఎలా? అందుకే మా చెల్లిని తీసుకెళ్లి పిక్స్ తీయించుకున్నాను. ఈమె నాకు పిక్స్ తీయడమేమో కానీ తింగర్ పనులు చేయడమే ఎక్కువగా ఉంటుంది. చెప్పు తెగ్గొట్టుకుంది అలా తిరిగి. చెప్పులు మోస్తున్న కీర్తి. మేము ఇంట్లోకి రాగానే మమ్మీ టేస్టీ టేస్టీ చికెన్ వేపుడు చేస్తుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను నా ఛానల్ పోయింది అని, కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అని. కానీ దేవుడి దయ వల్ల నా ఛానల్ నాకు వచ్చేసిందండి. ఇప్పుడు ఆ కొత్త ఛానల్ని నేను సిరికీర్తి హర్రర్ టేల్స్గా మార్చాను. అందులో నేను హర్రర్ స్టోరీస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం 6 గంటలకి సీత ఎవరు, ఒక మతి స్థిమితం లేని ఆత్మకథ షేర్ చేస్తున్నాను. హర్రర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరికీర్తి హర్రర్ టేల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మంచి మంచి కథలతో మిమ్మల్ని హ్యాపీ చేస్తాను. సిరికీర్తి హర్రర్ టేల్స్ అనే ఇన్స్టా పేజ్ని కూడా సపోర్ట్ చేయండి. మన చికెన్ వేపుడు కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చికెన్ వేపుడు వేసుకుని తింటుంటే అమృతంలా ఉంది. మా మమ్మీ చికెన్ కర్రీస్ చాలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారండి. అందులో ఇదొకటి. మీరు చికెన్ లవరా? కామెంట్